ఉన్నారు. ఇక ప్రస్తుతం జార్ఖండ్ పర్యటనలో ఉన్నటువంటి బట్టి విక్రమార్క నిన్న సాయంత్రమే ఢిల్లీ వెళ్లారు. అయితే ఇవాళ మిగతా ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్తున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళడం అధికారంలోకి వచ్చాక ఇది రివెన్యూ సార్ అన్నట్టు బీఆర్ఎస్ కూడా విమర్శలు గుప్పిస్తుంది. సీఎం రేవంత్ ఢిల్లీ చుట్టూ చెక్కలు కొట్టడం తప్ప తెలంగాణలో పాలనకు సంబంధించి ఎటువంటి ఈ చర్యలు చేపట్టలేదని కూడా విమర్శలు గుప్పిస్తుంది. అటు గురుకులంలో ఫుడ్ పాయిజన్ ఘటనలో విద్యార్థులు ఓవైపు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నా, వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేవంత్ మాత్రం అవన్నీ పట్టించుకోకుండా ఢిల్లీకి చెక్కలు కొడుతున్నారని కూడా చెప్తున్నారు. కాగా 3 రోజుల క్రితమే రేవంత్ ఢిల్లీ వెళ్ళారు. ఆ సమయంలో పలువురు కేంద్ర మంత్రులను కూడా ఆయన కలిశారు. అటు పార్టీ పెద్దలతోనూ సమావేశమయ్యారు. అయితే 2 రోజులు గడవక ముందుకే హైదరాబాద్ వచ్చి 2 రోజులు గడవక ముందుకే ఆయన మరోసారి ఢిల్లీ వెళ్ళడంపై అటు విపక్షాలు కూడా బగ్గుమంటున్నాయి. రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి ఢిల్లీ చుట్టూ పార్టీ పెద్దలతో సమావేశాలు, ఢిల్లీ చుట్టూ సమావేశాలు ఏంటంటూ కూడా అటు కాంగ్రెస్ బీజేపీలు మండిపడుతున్నాయి. దేశ రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. ఇక మొన్న మహారాష్ట్రతో పాటు హర్యానా ఎన్నికల్లో ఓటమిపై ప్రధానంగా దీంట్లో చర్చించే అవకాశం ఉంది. హర్యానాలో పక్కా గెలుస్తామని కాంగ్రెస్ ధీమాగా ఉన్నది. అయితే అక్కడ మాత్రం బీజేపీనే 10 ఏళ్ల తర్వాత కూడా బీజేపీనే హ్యాట్రిక్ విజయం సాధించింది. దీంతో కాంగ్రెస్ ఒక షాక్ అని చెప్పొచ్చు. ఇక మొన్న చూసుకుంటే మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. 101 సీట్లలో పోటీ చేసే పార్టీ 25 సీట్లు కూడా తెచ్చుకోలేకపోయింది. ఈ క్రమంలో అసలు ఏ విధంగా ముందుకెళ్లాలి అనే అంశంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు చర్చించనుంది. ఇక వచ్చే ఏడాది అటు ఢిల్లీ, బీహార్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అయితే ఈవీఎంలపై కాంగ్రెస్ గత కొన్నాళ్ళుగా విమర్శలు గుప్పిస్తుంది. అసలు దేశవ్యాప్తంగా ఈవీఎంలను బ్యాన్ చేసి బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలంటూ ఆ పార్టీ నేతలు కొంతకాలంగా బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఈవీఎంలపై దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహించే అంశంపై కూడా ఈ పార్టీలో చర్చించే అవకాశం ఉంది. ఒకవైపు కాంగ్రెస్ మొత్తం అంటే ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకత ఉందో ఇటు మహారాష్ట్ర అటు హర్యానాలో ఆ ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మర్చుకోవడంలో మాత్రం కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. 2 రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తామనుకున్నాగా అటు ఓటర్లు మాత్రం ఆ పార్టీకి షాక్ ఇచ్చారని చెప్పొచ్చు. ఇక మహారాష్ట్రలో అటు ఉద్ధవ్ ఠాక్రే వర్గం బహిరంగంగానే కాంగ్రెస్పై విమర్శలు గుప్పిస్తుంది. అధికారంలోకి రాకముందుకే ఎన్నికలు కాకముందుకే కాంగ్రెస్ నేతలు మంత్రి పదవులు పంచుకుంటున్నారు, శాఖలు పంచుకున్నారంటూ ఆ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో పార్టీ బలోపేతంపై కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో చర్చించనున్నారు. అయితే ఈ సమావేశానికి సీఎం రేవంత్ తెలంగాణ నుంచి హాజరు కానున్నారు. అయితే రేవంత్ ఢిల్లీ టూర్కి సంబంధించి అటు విపక్షాలు అయితే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే సంవత్సరం రేవంత్ అధికారంలోకి వచ్చి సీఎంగా బాధ్యతలు చేపట్టి సంవత్సరం కావస్తుంది. ఈ సంవత్సర కాలంలో 28 సార్లు ఢిల్లీ వెళ్ళారంటూ కూడా బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తుంది. ఢిల్లీ పెద్దలను అటు రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలను కలుసుకోవడం, వాళ్ళ చుట్టూ తిరగడం తప్ప రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సంబంధించి సంక్షేమ పథకాలు కానీ 6 గ్యారంటీలకు సంబంధించి పాలనకు సంబంధించి చేసింది ఏమీ లేదంటూ కూడా ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.